ఏపీలో అధికారం టీడీపీ జనసేన కూటమిదే అని ఇండియా టుడే సర్వే తేల్చింది. మూడ్ ఆఫ్ నేషన్ పేరుతో సర్వే చేసిన ఇండియా టుడే 17 లోక్సభ స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందని వెల్లడించింది. 8 స్థానాలకే వైసీపీ పరిమితమని మూడ్ ఆఫ్ నేషన్ సర్వేలో వెల్లడైంది. ఇండియా టుడే సర్వే ఫలితాలతో వైసీపీ శిబిరంలో గుబులు మొదలైంది. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అధికారం టీడీపీ జనసేన కూటమిదే అని ఇండియా టుడే సర్వే తేల్చింది. మూడ్ ఆఫ్ నేషన్ పేరుతో సర్వే చేసిన ఇండియా టుడే 17 లోక్సభ స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందని వెల్లడించింది. 8 స్థానాలకే వైసీపీ పరిమితమని మూడ్ ఆఫ్ నేషన్ సర్వేలో వెల్లడైంది. ఇండియా టుడే సర్వే ఫలితాలతో వైసీపీ శిబిరంలో గుబులు మొదలైతే జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, సో ఇంకా ఇండియా టుడే సర్వేలో ఇంకా ఏ విషయాలు చెప్పింది? రైట్ సతీష్, మొత్తం మీద మూడ్ ఆఫ్ నేషన్ పేరిట ఇవాళ ఇండియా టుడే విడుదల చేసినటువంటి సర్వేల్లో వైసీపీకి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా టీడీపీ జనసేన ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఈ సర్వేలో కూడా తేలినటువంటి పరిస్థితి. మూడ్ ఆఫ్ నేషన్ పేరుతోటి సర్వే కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే మరీ ముఖ్యంగా ఈ సర్వే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలకు దానికి సంబంధించి ఈ సర్వే కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో పార్లమెంటు స్థానాలు ఏ పార్టీకి ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి సర్వేలో ఆంధ్రప్రదేశ్లో అనూహ్యమైనటువంటి ఫలితాలను టీడీపీ జనసేన కూటమి పొందబోతోందని చెప్పినటువంటి పరిస్థితి. ఇందులో 25 పార్లమెంటు స్థానాలు ఉంటే అందులో దాదాపు 17 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి 17 పార్లమెంటు సభ్యులు గెలుస్తారు. అంతేకాకుండా 8 చోట్ల మాత్రమే వైసీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ సర్వే ఇచ్చినటువంటి నివేదిక ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఎన్నికలకు సంబంధించి మరి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి మొత్తం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఈ 2 పార్టీలే కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఓట్ల శాతం దగ్గరకు వచ్చినప్పటికీ కూడా ఓట్ల శాతం కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే అటు వైసీపీ కావచ్చు, అలాగే టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఈ సర్వేలో తేలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 20 స్థానాల్లో 17 స్థానాల్లో ఏదైతే టీడీపీ అలాగే జనసేన కూటమి, అలాగే 8 స్థానాల్లో వైసీపీ చేజిక్కించుకుంటుందని చెప్పినటువంటి నేపథ్యం. ఓట్ల శాతం విషయానికి వస్తే టీడీపీ జనసేన కూటమికి దాదాపు 45 నుంచి 47% వరకు ఓట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ సర్వేలో తేలింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41.1%, అలాగే బీజేపీకి 2.1%, కాంగ్రెస్కి 2.7% ఓట్లు రావచ్చు అని చెప్పేసి ఈ సర్వే తేల్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బీజేపీ కూడా టీడీపీ జనసేన తోటి జట్టు కడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సో ఓటింగ్ పర్సంటేజ్ దాదాపుగా 48% వరకు ఈ 2 పార్టీలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇటు టీడీపీ అలాగే జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఈ సర్వే తేటతెల్లం చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ సర్వే ఫలితాలు వెలువడినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో ఒక రకమైనటువంటి గుబులైతే మొదలైనటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏదైతే సిద్ధం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళేటువంటి
ప్రయత్నం చేస్తూ ఉండడం, మరోపక్క ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా షఫిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి తోడు రా కదిలిరా అంటూ చంద్రబాబు నాయుడికి అనూహ్య స్పందన రావడం, అంతేకాకుండా ఇటీవల కాలంలో జనసేనాని పవన్ కళ్యాణ్ దాదాపు 1-2 రోజులకు ఒకసారి మీడియా ముందుకు రావడం, అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలతో కావచ్చు, అలాగే ప్రెస్ నోట్ల రూపంలో ఆయన స్పందిస్తూ చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా కలిసి ప్రభుత్వ వ్యతిరేకత మూట గట్టడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఎన్నికల మూడు కావచ్చు, అంతేకాకుండా గెలుపు అవకాశాలు ఉన్నటువంటి మూడు మారిపోయినటువంటి పరిస్థితి. సో వైసీపీకి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకునేటటువంటి అవకాశాలు లేవు అనేది ఈ సర్వే ద్వారా తేటతెల్లమవుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.